మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లిలో జరుగుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా మాదిగల సమ్మేళన సదస్సుకు సభాధ్యక్షత వహించిన తమ్ముడు జిల్లా అధ్యక్షులు రవీంద్ర మాది గారికి, శ్రేయభిలాషులైన అన్ని వర్గాల పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో ఉండబడి ఎవరు ఏ మాట మాట్లాడినా మన సపోర్టుగా ఆ మాల వర్గం సంబంధించిన అడ్డుకునే వాళ్ళు దీన్ని లెక్కే చేస్తలేరు. మన ఆకాంక్ష ఈనాటిది కాదు, 6 దశాబ్దాల క్రితం నుంచి. మన పోరాటం ఇప్పుడు మొదలు పెట్టలేదు, 3 దశాబ్దాల నుంచి. మన ఆకాంక్ష మనకు అన్యాయం జరిగిందనే ఆవేదన ఈనాటిది కాదు, దానికి ఆధారాలు కనిపించిందే ఈనాటిది కాదు, 6 దశాబ్దాల నుంచి. సమస్య పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటం ఈనాటిది కాదు, 3 దశాబ్దాల నుంచి. 6 దశాబ్దాల ఆవేదన, 3 దశాబ్దాల పోరాటానికి ఒక విజయం దక్కినా కూడా మేము ఇంకా అడ్డుకొని తీరుతామంటున్న వాళ్ళు ఎంత శక్తివంతులో అర్థం చేసుకోవాలి. 6 దశాబ్దాల ఆవేదన, మనకు అన్యాయం జరిగిన దానికి ఆధారం ఏంటి? లోకూర్ కమిటీ రిపోర్ట్. నా చేతిలో ఈ లోకూర్ కమిటీ రిపోర్టు 1965లో జూన్ 1న వచ్చింది. అప్పటికి నేను పుట్టలే. 1965 జూన్ 1న ఈ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో, అప్పటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి, రిజర్వేషన్ల అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిన సమయంలో గౌరవ పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఒక కమిటీ వేశాడు. దళితుల రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఉన్న అన్ని కులాలకు అందుతున్నాయా లేదా అని అది తెలుసుకోవడానికి వేసిన కమిటీ రిపోర్టే ఇది. అందులో ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం రిజర్వేషన్ ఫలాలు 190% మాల వర్గమే లబ్ధి పొందుతున్నది. అసలు వీళ్ళను ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పి ఆనాడు 6 దశాబ్దాల క్రితమే రిపోర్ట్ చేసింది. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు అంటే బాగా డెవలప్ అయిన కులం ఏది అని అన్నప్పుడు మాల కులమే డెవలప్ అయింది అని నా చేతులు ఉన్న రిపోర్టు 6 దశాబ్దాల క్రితం వచ్చిన రిపోర్ట్ ఇది. అంటే వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయ్యిండు అనడానికి సాక్ష్యమే ఈ కమిటీ రిపోర్ట్. అంటే 6 దశాబ్దాల క్రితమే వాళ్ళు అభివృద్ధి చెందిండ్రని, ఇతర కులాలకు రిజర్వేషన్లు అందాలంటే ఖచ్చితంగా దళితుల్లో ఉండబడే మాల వర్గాన్ని ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పి ఆనాడే రిపోర్ట్ వచ్చేసింది. ఈ రిపోర్ట్ వచ్చింది కానీ వాళ్ళని తొలగించలేదు. ఈ రిపోర్ట్ వచ్చింది కానీ తొలగించలేదు. అలా ఉండడం వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతూ వచ్చింది, అది పెరుగుతూ వచ్చేసింది. ఆ పెరుగుతూ వచ్చిన ఆవేదన, అన్యాయమే అంతిమంగా 3 దశాబ్దాల క్రితం ఒక ఎంఆర్పిఎస్ రూపంగా మనం ముందుకు వచ్చేసాం. పోరాటం మొదలుపెట్టింది 3 దశాబ్దాల నుంచే కావచ్చు, కానీ మన ఆవేదన 3 దశాబ్దాలది కాదు. మనకు అన్యాయం జరిగిందనే రికార్డు 3 దశాబ్దాలది కాదు, 6 దశాబ్దాలే. అంటే ఒక 3 దశాబ్దాల కంటే ముందే, మన ఉద్యమం మొదలు కాక 3 దశాబ్దాల ముందే మనకు అన్యాయం జరిగిన రికార్డు ఉన్నది. కానీ పరిష్కారం దొరకలే. ఆ పరిష్కారం జరగాలి. మాదిగ బిడ్డల చదువులు ముందుకు సాగాలి, ఉపకులాల బిడ్డల చదువులు ముందుకు సాగాలి, మాదిగ బిడ్డలకు ఉపకులాల బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలి, ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆ ముందుకొచ్చి ఒక బలహీన వర్గమైన మాదిగల గొంతుగా ఒక్క తెలుగు నేల మీద కాదు, దేశం మొత్తం మీద వినబెట్టుగా వచ్చేసింది. మేము ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో ప్రకాశం జిల్లాలో ఎక్కడనన్నా ఎంఆర్పిఎస్ పేరు లేదా ఎంఆర్పిఎస్ నాయకులుగా అప్పుడు మేము తిరుగుతున్నప్పుడు మా పేరు ఎక్కడనో ఒక మూలకు చిన్నగా పేపర్లో చూస్తే మాకు చాలా సంతోషమే. అబ్బా, మా పేరు ఇవాళ పేపర్లో వచ్చింది. ఎప్పుడో ఒకసారి చిన్న ఫోటో వస్తే 94లో ఎగిరి గంతేసే వాళ్ళము, మన ఫోటో కూడా పేపర్లో వచ్చింది అని చెప్పి. అంటే 3 దశాబ్దాల క్రితము పేపర్లో ఒక పేరు చూసుకోవాలన్నా, పేపర్లో ఒక ఫోటో తీసుకోవాలన్నా అప్పుడు ఆనందపడే వాళ్ళం. కానీ 3 దశాబ్దాల తర్వాత దేశంలో ఉండబడే మొత్తం అన్ని భాషల్లో ఉండబడే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడుకోండి. ఇవాళ దేశంలో ఏదన్నా ఒక సామాజిక ఉద్యమం గురించి దేశంలో అన్ని పత్రికలు రాస్తున్నాయంటే
అన్ని ఎలక్ట్రానిక్లో చర్చలు జరుగుతున్నాయంటే ఇవాళ ఎంఆర్పిఎస్ గురించి మాత్రమే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఒక మారుమూల ప్రకాశం జిల్లాలో పుట్టిన ఉద్యమం దేశం మొత్తం మీద విస్తరించి ఒక ఉద్యమానికి వర్గీకరణ సాధించే లక్ష్యానికి ముందుకెళ్ళగలిగారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించాం. పూర్తి సమయం వెచ్చించి జనంలోకి వెళ్ళాం. బోధించు, సమీకరించు, పోరాడన్న అంబేద్కర్ సూత్రాన్ని పాటించాం. ప్రతి దశలో బోధించాం, ప్రతి దశలో సమీకరించాం, ప్రతి దశలో పోరాటం చేశాం. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిర్బంధాలు వచ్చినాయి, కేసులు పడ్డాయి, జైలు పాలయ్యే సందర్భాలు వచ్చినాయి. ఇంకా మన బిడ్డల ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమైంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే మాదిగ జాతి అంతిమ విజయం మాత్రం దక్కించుకోగలిగింది. అన్ని జరిగిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 3 దశాబ్దాల ఇంత సుదీర్ఘ పోరాటం విజయం సాధించిన తర్వాత కూడా మేము అడ్డుకుంటామని మాట్లాడేటోళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సమాజాన్ని లెక్క చేస్తలేరనే విషయం మీరు మర్చిపోవద్దు. అంటే వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారంటే అవును ఎంఆర్పిఎస్ వైపు మాదిగల వైపు సమాజం మొత్తం నిలబడనియండి, ఏం కాదు ఆయన మేము అడ్డుకుంటామనే కాడికి వచ్చారు వాళ్ళు. ఇక వాళ్ళ బలాన్ని మీరు అంచనా వేయండి. వాళ్ళ బలానికి కొన్ని గుర్తులు చెప్తున్నా. ఇప్పుడు మీరు చూడండి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభలు పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల వాళ్ళు ఎవరిని వేదిక మీదకి రమ్మన్నా వచ్చి మనల్ని సపోర్ట్ చేసిపోతాం. పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి. కానీ మాలమానాడు మీటింగ్ పెడితే మాలయేతరులు ఎవరన్నా వచ్చి ఆ వేదిక మీద ఉంటారా? మాలయేతర సమాజం ఆ వేదిక మీదకి వచ్చి మేము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం, మాలమానాడు సపోర్ట్ చేస్తామని ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉన్నారు? కేవలం మాలలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకించాలి. సభలు పెట్టిన వాళ్ళే, సమావేశాలు పెట్టిన వాళ్ళే, ఏం చేసిన వాళ్ళే, ఇంకోరు రా. కానీ మాదిగ దొండరు మీటింగ్ పెట్టినా, మాదిగ దొండ ఉద్యమాలు చేసిన సమాజం మొత్తం మనకు వచ్చి మరి ఈ విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు. వర్గీకరణ వ్యతిరేకించే మాల వాళ్ళం మేము ఒంటరి వాళ్ళమే అని వాళ్ళకి తెలుసు. వర్గీకరణ కోరుకునే మాదిగ దొండరకు సమాజం మొత్తం మద్దతు ఉన్నదనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆయన డోంట్ కేర్. సమాజం మొత్తం అటువైపు ఉండనియండి, మేము అడ్డుకొని తీరుతామనే అంత సంకల్పం వాళ్ళకు, ఒక అహంకారంతో కూడిన స్వార్థం వాళ్ళకు ఉన్నది. నంబర్ 1. నంబర్ 2 మీరు గమనించండి, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఏ కమిషన్ లేసినా మనకే సపోర్ట్ చేస్తున్నాయి. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో దేశంలో ఎక్కడ ఏ కమిషన్ పడ్డా మనకే సపోర్ట్ చేస్తున్నాయి. నేను చూపెట్టిన ఈ కమిషన్ లోకూర్ కమిటీ లాల్ బహదూర్ శాస్త్రిది, మనం పుట్టలే. మన పోరాటం మొదలైనాక చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిటీ రామచంద్రరాజు కమిషన్, చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్రరాజు కమిషన్ మన వర్గీకరణ సపోర్ట్ చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు వేసిన ఉషా మేరా కమిషన్, మన్మోహన్ సింగ్ గారు వేసిన ఉషా మేరా కమిషన్ మన వర్గీకరణ సపోర్ట్ చేసింది. కర్ణాటకలో వేసిన జస్టిస్ సదాశివన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. మహారాష్ట్రలో వేసిన లాహోజీ సాల్వే కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దనం కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. ఉత్తరప్రదేశ్లో వేసిన హుకుం సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. నిన్నగాక మొన్న హర్యానాలో వేసిన ఎస్సీ కమిషన్, వర్గీకరణ మీద ఎస్సీ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. ఇప్పుడు చెప్పండి, మనం పుట్టక ముందు నుంచి మొదలుకుంటే నిన్నటి హర్యానా వరకు, నిన్నటి హర్యానా అంటే ఎందుకు చెప్తున్నా, నిన్న వచ్చిన కొత్త గవర్నమెంటే కమిషన్ వేసింది. మళ్ళీ రిపోర్ట్ కూడా వచ్చింది, వాళ్ళు వర్గీకరణ అమలు చేస్తున్నారు. ఇన్ని కమిషన్లు మనకే అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని కమిషన్లు మాదిగలకు అనుకూలంగా ఉన్నా వర్గీకరణకు అనుకూలంగా మేము అడ్డుకొని తీరుతామంటారు. వాళ్ళని, వాళ్ళ పలుకుబడికి నిదర్శనం, వాళ్ళ శక్తికి నిదర్శనం. అదే సమయంలో ఒక మారుమూల ప్రకాశం జిల్లాలో పుట్టిన ఉద్యమం దేశంలో ఉండబడే అత్యున్నత వ్యవస్థలను కదిలించింది. అత్యున్నత వ్యవస్థలు కూడా మనకు అనుకూలంగా మాట్లాడినరు.
కానీ డోంట్ కేర్ అంటాను రా. సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నా ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రపతి చేతికి కూడా వెళ్ళింది. 99లో రాష్ట్రపతి చేతికి వెళ్ళినప్పుడు ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదని చెప్పి రాష్ట్రపతి మేధావులతో న్యాయ నిపుణులతో సంప్రదించిండు. రాష్ట్రపతి కేఆర్ నారాయణ దళితుడే అప్పుడు మళ్ళా అంతిమంగా న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత, దేశంలో మేధావులతో సంప్రదించిన తర్వాత ఆయన స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి సిఫార్సు చేశాడు. ఇది డిసెంబర్ 1, 1999లో రాష్ట్రపతి ఆమోద ముద్ర మనకేశాడు. అంటే ఈ తెలుగు నేల మీద ప్రకాశం జిల్లాలో పుట్టిన ఉద్యమం దేశ రాష్ట్రపతులు కూడా కదిలించింది. ఆయన మేము ఒప్పుకోమని అంటాను, ఆయన మేము అంగీకరించమంటాను అనడం వల్లనే కదా వర్గీకరణకు అడ్డుతవుతూ కోర్టుకెళ్ళి రద్దు చేయించింది గత 5 ఏళ్ల క్రితము. అనడం వల్లనే కదా వర్గీకరణ రద్దు చేయించింది గత 20 ఏళ్ల క్రితము. అంటే రాష్ట్రపతుల అభిప్రాయం కూడా వాళ్ళు లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. వాళ్ళ పలుకుబడికి అది నిదర్శనం, వాళ్ళ శక్తికి నిదర్శనం. రెండోది ఏంటిది? రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే నిర్ణయాలు తీసుకునేది కేంద్ర ప్రభుత్వమే కదా. అట్లాంటి కేంద్ర ప్రభుత్వానికి బాస్ ఎవరు? ప్రధానమంత్రులే కదా. కేంద్ర మంత్రివర్గానికి బాస్ ఎవరు? ప్రధానమంత్రే కదా. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే జస్టిస్ ఉషా మేరా కమిషన్ పడ్డది వర్గీకరణ విషయంలో. ఆ ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ కూడా మనకు అనుకూలంగా ఇచ్చింది. ఆయన డోంట్ కేర్ అన్నారా లేదా? ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధకాలు ఇచ్చింది. నేను ఒంగోలు పట్టణానికి వచ్చి నేను వైసీపీ బంధకాలు నేను జయప్రదం చేసిపోయినాను. ఎందుకు చేయాల్సి వచ్చింది? నేనేం వైసీపీ కాదు, వైసీపీ ఇచ్చిన పదవి నేను తీసుకోలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా భవిష్యత్తులో మనకు కావాలి కదా. ఆయన కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఆయన తోడుంటే, మన కష్టాలకు ఆయన తోడుంటాడు, మన బాధలు ఉన్నప్పుడు మనం తోడుంటాడు అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాం. ఇన్ని సాక్ష్యాలు. కానీ జగన్ ఏం చేశాడు? మొన్న 5 ఏళ్ళు పరిపాలించాడు కదా. 5 ఏళ్ల పరిపాలనలో 5 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు కదా మనకు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చారు. ఈ 3-4 నెలల్లో 3 సార్లు కలిశారు. ఓసారి 5 నిమిషాలు టైం ఇచ్చిండు, ఓసారి 10 నిమిషాలు కూర్చున్నాడు, నిన్నగాక మొన్న 1 గంట సేపు కూర్చున్నాడు. వర్గీకరణ జరగబోతుందని ఆయన చెప్పేశాడు. మనం చెప్పేశాడు. 80% 2025 నూతన సంవత్సరంలోనే మన బిడ్డలు ముందుకు సాగడానికి, మన బిడ్డల చదువులు ముందుకు సాగడానికి, మన బిడ్డల ఉద్యోగం రావడానికి రేపు నూతన సంవత్సరంలోనే మన జాతికి నూతన వెలుగులు వస్తాయని ఆ వెలుగులను మనం అంటే దయచేసి మీ బిడ్డలు చెప్తున్నాను నేను. మన పిల్లల చదువుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక మన పిల్లల చదువులను ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మన చదువులు, మన బిడ్డల చదువులు ఎక్కడ మధ్య లాగకుండా చూడండి. ఎన్ని ఇబ్బందులున్నా, కూలినాలు చేసుకునే బతుకులైనా పిల్లల చదువుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే ఆ చదువుకున్న బిడ్డలే రేపు వర్గీకరణ ఫలాలు అందుకుంటారు. ఆ వర్గీకరణ ఫలాలు అందుకున్న బిడ్డలే మన కుటుంబాలను బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ, మిమ్మల్ని కోరుతున్నారు ఒకటే, ఇప్పటి వరకు జాతి కోసం చేశాం, రేపు సమాజం కోసం కూడా చేస్తాం. జాతి కోసం నాకు 30 ఏళ్ళు ఎట్లయితే అండగున్నారో, రేపు సమాజం కోసం చేసే పరిస్థితులు కూడా మీరు నాకు అండగా నిలబడాలని చెప్పి అన్నారా? అన్న 30 ఏళ్ళు మీకు అండగా నిలబడినట్టుగానే భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలకు ఆత్మసాక్షి